ఇచ్చాడు గుర్తుంటే, పరిమళత్వానికి ఇచ్చాడు కదా. అట్లాగే ఆ తర్వాత రెండోసారో ఏమో మూడోసారి అనుకుంటా ఇవ్వాల, బీజేపీనే వద్దంది ఎలక్షన్స్ బిఫోరు. అప్పుడు కూడా ఒకటి, రెండోసారి నిర్మలా సీతారామన్ సంథింగ్ ఎవరికో ఇంకొకళ్ళకి కూడా ఇచ్చారు బీజేపీ రిలేటెడ్ వాళ్ళకి. ఆ తర్వాత అది వేరేగా సంకేతం అన్నటువంటి ఉద్దేశంతో ఆపారు చివరి టర్మ్ మాత్రం అక్కడ. ఇప్పుడు 4 2 తెలుగుదేశం తీసుకోవడం అయితే బాధ్యత, తప్పులేదు అందులో. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఇది అసెంబ్లీలో మా ప్రవేశం ఉండాలి, జనసేన పేరు ఉండాలి, అలాగే మండల్లో ఉండాలని వాళ్ళ అన్నయ్యకి తర్వాత హరిప్రసాద్ గారికి పిచ్చుకున్నారు ఆయన 2 సీట్లు. తర్వాతన లోక్సభలో ఎట్లాగూ 2 ఉన్నారు, ప్రాతినిధ్యం ఉంది. ఇంకా మిగిలింది రాజ్యసభే. క్రిందసారి ఆ ప్రాతినిధ్యం లభించలేదు, ఈసారి ప్రాతినిధ్యం అడుగుతారు, ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు సాక్షి రాసిన దాని ప్రకారం చూస్తే లింగమనేనని రాశారు. అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే లింగమనేనేమో జనసేన కార్యకర్త కాదు, జనసేన ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు, వైసీపీతో కలిపినే కదా అది కూడా పుట్టింది పార్టీ. 2014లో పుట్టింది, 14 టు 24 10 ఏళ్ళు, ఇది ఇంకో 2 ఏళ్ళు 12 ఏళ్ళు పార్టీ. ఈ 12 ఏళ్లలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు కదా ఇవ్వాల్సింది, నాయకులకు కదా ఇవ్వాల్సింది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. అది తీసుకొచ్చి లింగమనేనని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను ఎవరి తరపున మనిషి? తెలుగుదేశం మనిషి.